ఆల్రెడీ 'బ్రహ్మ ఆనందం' రివ్యూ మన ఛానెల్‌లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. 'లైలా' విశ్వక్సేన్ గారి సినిమా ఈ రోజే థియేటర్‌లో రిలీజ్ అయింది. కనీసం కొంచెంలో కొంచెం బజ్ కూడా ఈ సినిమాకి లేదు. అసలు ఒకప్పుడు విశ్వక్సేన్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఎంత సౌండ్ ఉండేది చెప్పండి. బట్ ఎందుకో 'మెకానిక్ రాకీ' నుండి ఆ వైబ్ మిస్ అవుతూ వచ్చింది. ఇప్పుడు 'లైలా'కి కంప్లీట్‌గా బజ్ లేకుండా పోయింది. 'లైలా' ట్రైలర్ కూడా మమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసింది. అందుకే జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో సినిమాకి వెళ్ళా. అంటే నన్ను 2 గంటల థియేటర్‌లో కూర్చోపెట్టే సినిమా అయితే చాలనుకున్నా, మరి సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే రివ్యూస్ అందరికంటే ముందు పోస్ట్ చేసేది మనమే కాబట్టి. అండ్ ఈ వీడియోకి ఒక 10,000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. కొట్టేయండి చెప్తా. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. సోనూ మోడల్ ఓల్డ్ సిటీలో ఫేమస్ బ్యూటీషియన్. తనకి అండ్ తన పార్లర్‌కి అనుకోకుండా వచ్చిన ఒక ప్రాబ్లమ్‌ని తెలివిగా ఎలా సాల్వ్ చేశాడు అన్నది మిగతా స్టోరీ. ఇక పాజిటివ్స్ విషయానికొస్తే విశ్వక్సేన్ యాస్ సోనూ మోడల్ డిడ్ ఎ డీసెంట్ పర్ఫార్మెన్స్. తన యూజువల్ యాటిట్యూడ్‌తో ఈజ్ చూపించాడు ఆ రోల్‌లో. టువర్డ్స్ ది ఇంటర్వెల్ కొన్ని సూపర్బ్ ఎక్స్‌ప్రెషన్స్‌ని, ఎమోషన్స్‌ని చూపిస్తాడు. బట్ విశ్వక్ యాస్ లైలా ఈజ్ ఎ డేరింగ్ స్టెప్. ఈ జనరేషన్ యాక్టర్స్‌లో ఎవరు చెయ్యనిది పుల్ ఆఫ్ చేయడానికి మాక్సిమం ఎఫర్ట్ పెట్టాడు. అక్కడక్కడ బాడీ లాంగ్వేజ్‌లో బెటర్‌గా చేయాల్సింది అనిపించినా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌ని బాగా అడాప్ట్ చేసుకున్నాడు. ఆ ఎఫర్ట్‌కి అప్రిషియేట్ చేయాల్సిందే. సెకండ్ హాఫ్‌లో కామెడీ సీన్స్ కొన్ని బాగా పండాయి. లైలా సీక్వెన్సెస్ ఫన్‌ని జనరేట్ చేశాయి. బేసిక్ సెటప్ అండ్ ఐడియా పర్లేదనిపించింది. మనకి లేడీస్ ఫోకస్డ్ సెటప్ వచ్చి చాలా కాలమైంది. మేల్ బ్యూటీషియన్ విత్ లేడీస్ ఫాలోయింగ్‌ని మెయిన్ కాన్సెప్ట్‌గా పెట్టుకున్నారు. అది కొంచెం యూనిక్ అనిపించింది. బీజీఎం కొన్ని పోర్షన్స్‌లో ఫంకీ అండ్ ఎనర్జిటిక్‌గా ఉంది. ఆ సీక్వెన్సెస్‌కి కావాల్సిన మూడ్‌ని సెట్ చేసింది. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ ఇలా మేజర్ డిపార్ట్మెంట్స్‌లో లైలా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఒక ఔట్‌డేటెడ్ స్టోరీని కొత్త సెటప్‌లో ప్రెజెంట్ చేద్దాం అనుకున్నారు కానీ కంప్లీట్ మిస్‌ఫైర్ అయిందది. రైట్ ఫ్రమ్ ది బిగినింగే అర్థమైపోతుంది. మూవీ ఒక ఎగ్జాగరేటెడ్ టోన్‌లో ఉంటాది అని. అది ప్రాబ్లమ్ కాకపోయినా 1% క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఉండదు స్క్రీన్ ప్లేలో. దీనివల్ల సినిమా ఎంగేజింగ్‌గానే అనిపించదు. పోనీ కామెడీ సీన్స్ ఏమన్నా బాగున్నాయా అంటే సెన్స్‌లెస్ కామెడీ అసల. వుమెన్ ఆబ్జెక్టిఫైయింగ్, అవసరం లేని బూతులతో సినిమాని నింపేశారు. ఆబ్జెక్టిఫైయింగ్ అంటే గుర్తొచ్చింది. సినిమాలో 50% షాట్స్ ఐదర్ చెస్ట్ ఆర్ బ్యాక్ గురించి ఆర్ ఫోకస్ చేసి ఉంటాయి. అనొచ్చు అక్కడ ఉండే మనుషులు ఆర్ ఆ క్యారెక్టర్స్ అలాంటివని. బట్ అలా అని సినిమా మొత్తం అలా నింపాల్సిన అవసరం లేదనిపించిందండి. అలా చూపించాలనుకున్నప్పుడు ఒక సీన్ ఇంపాక్ట్‌ఫుల్‌గా రాసుకొని ప్రొసీడింగ్స్ బాగా చూసుకున్నా సరిపోతుంది. అలాంటివి ఏం ఉండవు. అస్సలు జరగవు. టేకింగ్ కూడా చాలా బోరింగ్‌గా ఉంటది. ఒక్క షాట్ కూడా ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. బ్యూటీ పార్లర్ గురించి చెప్తున్నాం కదా అని కలర్ గురించి ఒక క్యారెక్టర్ రాసుకున్నారు. అది కూడా నామకే వాస్తే పెట్టేద్దాంలే అన్నట్టుంటది. ఆలోచన రావడం గ్రేటే. కానీ మరీ ఆ క్లోజర్ కూడా అంత సింపుల్‌గా డీల్ చేసినప్పుడు ఇలాంటి ఫీలింగ్‌నే వస్తది మరి. లైలా అనే క్యారెక్టరైజేషన్ తప్పితే సినిమాలో కనీసం ఒక్క క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉండదు. ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా అయినా సరే ఏదో ఒక మంచి క్యారెక్టర్ ఉండాలి గదా! విలన్స్ కూడా అలానే ఉంటారు. వాళ్ళు సొల్లు కార్చడం తప్పితే ఇంకో పని చేసేది ఉండదండి. ఒరేయ్! మీరు విలన్స్‌రా అయ్యా! యాక్షన్ కాకపోయినా కనీసం బుర్రవాడి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఏదైనా చెయ్యండ్రా అనిపిస్తది. అందరికంటే సునిశ్చిత్ క్యారెక్టర్ చాలా బాగుంది. అతని మీద ఉన్న కాన్సంట్రేషన్ మిగతా వాళ్ళ మీద పెట్టుంటే చాలా బాగుండేది. ఇంక కన్వీనియంట్ రైటింగ్ గురించి ఎంత తక్కువ మాటుకుంటే అంత మంచిది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బిలో పార్‌గానే ఉన్నాయి. సాంగ్స్ అవసరం లేదనిపించింది. వాటి పిక్చరైజేషన్ కూడా పూర్‌గానే ఉంది. యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే విశ్వక్సేన్ తప్పితే ఎవరికీ పెర్ఫార్మ్ చేసే స్కోపే లేదు. ఉన్నా పెద్దగా చేసిందేం లేదు. హీరోయిన్ కూడా గ్లామర్ కోసం వాడుకున్నారంతే. కామెడీని చెప్పేటప్పుడు ఎస్పెషల్లీ అమ్మాయిలని, వాళ్ళ లైఫ్ స్టైల్ అలాంటి టాపిక్స్ అన్నప్పుడు కొంచెం లైన్ దాటినా ఆలోచన కాస్త బూతుగా మారిపోతుంది. ఆ జాగ్రత్త అస్సలు తీసుకోలేదు. సో, కన్వే చెయ్యాలి, మాట్లాడాలి అనుకున్న మంచి విషయాలు కూడా తప్పుగానే అనిపించాయి. ఇదొక మిస్‌ఫైర్డ్ అటెంప్ట్ అండి. ఓవరాల్‌గా చెప్పాలంటే 'లైలా' ఈజ్ ఎ బ్యాడ్ ఫిల్మ్. లేడీస్ టైలర్ రేంజ్‌లో తీయగలిగే సినిమా అవసరం లేని, ఆలోచన లేని సీన్స్‌తో నింపేసి ఏదేదో తీసేశారు. సో, ఏ వేస్టెడ్ ఎఫర్ట్ అండ్ ఆపర్చునిటీ ఫర్ విశ్వక్సేన్. వాచ్ ఇట్ అట్ యువర్ ఓన్ రిస్క్ అండి. ఈ వీడియోని లైక్ చేయండి. మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.